హై వ్యూస్ పుష్ప 2కు సంబంధించి కలెక్షన్స్ ఫస్ట్ డే అంతా సెకండ్ డే అంతా ఆల్రెడీ బయటకి అఫీషియల్గా కావచ్చు అన్అఫీషియల్గా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ లెక్క తీస్తా పోతా ఉంటే ఫస్ట్ డేకి సెకండ్ డేకి చూస్తే భారీగా పడిపోయింది. దెన్ ఆ మూమెంట్లోనే మన అల్లు అర్జున్ నుంచి ఒక స్టేట్మెంట్, సెకండ్ డే కలెక్షన్ ఈరోజు వచ్చింది ఎంత ఏంటని. బట్ నిన్న అల్లు అర్జున్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చేటప్పటికి చాలామంది ఏమనుకున్నారంటే పుష్ప 2 సినిమా మీద జనానికి సంబంధించి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వెళ్ళిపోయింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సినిమా బాగున్నా కానీ థియేటర్ దాకా రావద్దని చెప్పేసి కొంతమంది డిసైడ్ అయిపోయారు. ఇందులో అత్యధికంగా మెగా ఫ్యాన్స్ ఉంటే ఇంకొంతమంది మానవత్వం అనేటువంటి యాంగిల్ ఆలోచిస్తున్న వాళ్ళని చెప్పేసి బయట అంతా మాట్లాడుకుంటూ ఉన్న మూమెంట్లో ఇక ఇప్పుడు శాంతి ప్రసాద్ అని చెప్పేసి జనసేన పార్టీ చెందిన నాయకులు అంటే ఐ థింక్ లాయర్లా ఉన్నారు. ఆయన అయితే ఏకంగా అల్లు అర్జున్ కానీ పుష్ప నిర్మాతలకు కానీ సిగ్గు శరం ఉందా, ఉచ్చం నీచం తెలుసా మీకు అంటూ ముష్టేస్తున్నారా, కేసు మాఫీ కోసం మనుషులేనా మీరు, మానవత్వం ఉందంటూ గట్టిగా ఇచ్చాడు. ఇక అదే మూమెంట్లో ఆయన జనసేన నుంచి కదా, దెన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, శరత్ చంద్ర నాయుడు సమ్మెవరు ఆయన వచ్చేసామంటారంటే అంటే ఏంటో ఇది అఫీషియల్గా కాబట్టి నేను వాళ్ళు చెప్తున్నాను, రిమైనింగ్ వాళ్ళు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాంతి ప్రసాద్ గారు ఇది మీకు తగింది కాదు, అల్లు అర్జున్ చేసింది సాయం, అది కూడా ఏంటి ఇమ్మీడియట్గా ఇచ్చున్నాడు. క్లియర్గా అల్లు అర్జున్ వీడియోలో ఏం చెప్పాడు, ఇది ఇప్పటికిప్పుడు నేను ఇస్తున్నది, ఆ పిల్లడు ఆసుపత్రిలో ఉన్నాడు, ఆ పిల్లడు పూర్తిగా రికవర్ అయ్యే వరకు ఆసుపత్రి ఖర్చులు మొత్తం కూడా నేను కానీ మా మూవీ టీం కానీ మొత్తం మేమే చూసుకుంటాం. అండ్ ఆ తర్వాత ఆ ఫ్యామిలీని కలుస్తా, ఆ తర్వాత వాళ్ళకి చేయగలిగిన బెస్ట్ మళ్ళీ మేము చేస్తాం, ఇది ఇప్పటికిప్పుడు ఇస్తున్న 25 లక్షలు తప్ప వేరేది కాదు, తర్వాత కూడా ఇస్తాం అని క్లియర్గా అల్లు అర్జున్ చెప్పాక మీరు వచ్చేసి దాన్ని ముస్టైన్ అసలు ఎలా అంటారు? అండ్ కేసు మాఫీ కోసం ఈ రకం అల్లు అర్జున్ చేస్తారని చెప్పేసి ఎలా అంటారు? కరెక్ట్ కాదు, ఫ్యాన్స్ మధ్య మీరు గొడవలు రేపొద్దు అని చెప్పేసి అన్నారు. ఇక ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఫస్ట్ డే కలెక్షన్ 294 crores, బెనిఫిట్ షోలు పడ్డాయి, ఫస్ట్ డే ఆల్ షోలు పడ్డాయి. అండ్ అబ్రాడ్ కానీ మన దగ్గర చూసుకుంటూ ఉంటే చాలా వరకు టికెట్లు బుక్ అయ్యాయి, ఒక ప్రీమియర్లు తప్ప. ప్రీమియర్ చాలా వరకు ఖాళీగానే ఉంది. సో ఫస్ట్ డే టికెట్లు మొత్తం బుక్ అవడం వల్ల ఆ రకం. సెకండ్ డే చూస్తే ఏకంగా మలయాళంలో, కేరళలో మన అల్లు అర్జున్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, తెలుగు తర్వాత అక్కడ ఏకంగా ఆక్యుపెన్సీ రేట్ 29కి పడిపోయింది. అంటే థియేటర్లో దాదాపు 71% సీట్లు ఖాళీ. వేరేజ్ ఇన్ కర్ణాటక కానీ తమిళనాడు కానీ అక్కడ చూసుకున్నా సరే అరౌండ్ 30, 35, 40 లోపు ఉంది అక్కడ కూడా ఆక్యుపెన్సీ రేషియో. మన దగ్గర చూస్తే 45, 50 అంతే. చాలా వరకు థియేటర్లు ఖాళీ, టికెట్లు అమ్ముడు పోట్ల. ఆ రేంజ్లో టికెట్లు పెడితే ఎవరు వెళ్తారండి? నేను నిన్న మన కూడా చెప్పా, పుష్ప 2 నిర్మాతలు అతి పెద్ద తప్పు చేశారు. అంత భారీగా టికెట్ రేట్లు పెంచితే ఓ పక్క ఐబొమ్మ అని, మూవీ రూల్స్ అని, తమిళ రకం దిక్కుమనేటువంటి పైరసీ వెబ్సైట్లు మొత్తం కూడా ఎక్కడెక్కడ కాసుకొని ఉన్నాయి. సినిమాలు, కొత్త సినిమాలు రాగానే అందులో పెట్టేద్దాం. నేను డే 1 కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను, దయచేసి పైరసీని ఎవరూ ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే నిర్మాత ఆల్రెడీ అమ్మేసుకున్నాడు, కొనుక్కుంది ఎవరు? డిస్ట్రిబ్యూటర్. వాళ్ళు రోడ్డును పడతారు. ఆ డిస్ట్రిబ్యూటర్ మనలాగా ఓ రకం మిడిల్ క్లాస్ వాళ్ళే వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి వాళ్ళు కొంటారనమాట ఆ రకం బాక్సులు. ఎందుకంటే నాకు తెలుసు, గతంలో నేను చూస్తున్నా కొంతమందిని ఈ పైరసీ వల్ల రోడ్డును పడ్డ వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో దయచేసి ఇప్పటికన్నా ఈ పైరసీ చూడకండి. సినిమా ఓటీటీలో వచ్చాక చూస్తానంటారా చూడండి, టీవీలో వచ్చాక చూస్తానంటారా చూడండి, పైరసీ మాత్రం చూడదు, ఎంకరేజ్ చేయదు ప్లీజ్ అండి. సో ఇప్పుడు విషయం ఏంటి, ఈ పైరసీ చూస్తున్న వాళ్ళు కొంతమంది, సినిమా వ్యతిరేకత రాని వాళ్ళు కొంతమంది, చనిపోయిన రేవతిని కనీసం ఈ మూవీ టీం వెళ్ళి చూసారా, పరామర్శించారా అన్నది మాట్లాడుతూ కొంతమంది అయితే, కనీసం అల్లు అర్జున్ ఆమె మొన్న నైటు 4వ తారీఖు నైటే చనిపోతే 6వ తారీఖు ఈవినింగ్ వరకు ఆయన పోస్ట్ పెట్టలా. అండ్ ఇప్పుడు ఏమంటున్నాడు, ఏకంగా వీడియో రిలీజ్ చేసి ఆ నైట్ మేము సినిమా చూసాం, తెల్లవారు మాకు తెలిసి ఆమె చనిపోయిందని, అయ్యో చాలా బాధేసింది మాకు, ఆ తర్వాత మూవీ యాక్టివిటీస్లో కూడా మేము పార్టిసిపేట్ చేయలేకపోయాము ఆ బాధలో అని ఇప్పుడు చెప్తున్నాడు. అంటే జనాలు అంత పిచ్చోళ్ళ, అంటే ఇంకా అల్లు అర్జున్ నాటకం ఆడుతున్నాడా, ఇంకా సినిమాల్లో నటిస్తున్నాడా అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటేనే ఇప్పుడు ఈ సినిమా అన్నది బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యింది, లేదంటే కష్టమే. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ కానీ, జనసేన వాళ్ళు కానీ
ఓ రకంగా చాలా చోట్ల దీన్ని అపోజ్ చేస్తూనే ఉన్నా. నాగబాబు స్టేట్మెంట్ తర్వాత సైలెంట్ అయిపోయారు. వాళ్ళు సైలెంట్ అయ్యారు కానీ సినిమాకి వెళ్ళట్లా. దీనివల్ల సినిమా మీద ఎక్కువ ఎఫెక్ట్ పడతా ఉంది. మామూలుగా సినిమాకి సంబంధించి కలెక్షన్స్ అంటేనే ఒకటి నైజాం ఏరియా, ఒకటి వచ్చేసి ఈ గోదావరి జిల్లాలు. సరే, నైజాం ఏరియాలో వచ్చేసి ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. బట్ గోదావరి జిల్లాల్లో అంతకు లేదండి కలెక్షన్. గోదావరి జిల్లాలో అంటేనే మనకు మెగా ఫ్యాన్స్. దెన్ సో వీడియో క్లోజ్ చేస్తాను చూడండి. అల్లు అర్జున్ వచ్చేసి మొన్న ఓ రకంగా ఆమెది హత్యే, తొక్కిసలాట జరిగిన అది హత్యే. ఎందుకంటే ఘోరం కదండి పాపం, తొక్కి చంపడం అంటే. చూసుకోవద్దు చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, ఏందరూ కింద పడ్డారు ఎవరు అన్నప్పుడు లేపాలి కదా, అది కూడా చేయాలి. సో ఆల్రెడీ కేసు నమోదైంది. ఎక్యూజ్డ్ 1 సంజయ్ తేడ్ యాజమాన్యం, ఎక్యూజ్డ్ 2 అల్లు అర్జున్, ఇక ఎక్యూజ్డ్ 3 ఎక్యూజ్డ్ 4 అన్నప్పుడు అరౌండ్ 12 మంది దాదాపు ఉన్నారట ఆ సెక్యూరిటీ సిబ్బంది, రిమైనింగ్ వాళ్ళు వీళ్ళు. కేసు ఆల్రెడీ విచారణ సాగుతుంది. అల్లు అర్జున్కి ఖచ్చితంగా ఈసారి ఇబ్బంది తప్పదు. మన నంద్యాలలో తప్పించుకున్నాడు, ఇప్పుడు ఇక్కడ తప్పించుకోవడం కష్టం. సో ఈ తప్పించుకునే దానిలో భాగంగానే ఈ రకంగా 25 లక్షలు ఇచ్చాడని చెప్పేసి ఆయన శాంతి ప్రసాద్ ఆయన అంటున్నాడు. మా చాలా మంది కూడా ఇదే మాట మెన్షన్ చేస్తున్నారు. బట్ నేను ఒక జర్నలిస్ట్ ఉన్న విషయం చెప్పాలి కాబట్టి మీ ముందు ఉంచున్నాను. బట్ అంతిమంగా అయితే అల్లు అర్జున్లో భయం అయితే కనపడింది. ఎటువంటి భయం? ఎట్టి పరిస్థితులలో ఈ పుష్ప 2 మూవీ మీద కానీ నా మీద కానీ ఉన్న వ్యతిరేకత ఇప్పుడు పోగొట్టాలి. దానికోసం ఏం చేయాలి, ఎలా అడుగు వేయాలి, ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. చేతులు కలక ఆకులు పట్టుకుంటుంటారు దీన్ని. 4వ తారీఖే ఆ ఇన్సిడెంట్ జరగగానే ఇమ్మీడియట్గా ఆ థియేటర్ నుంచి ఆయన బయటకు వచ్చేసి అండ్ ఆమె చనిపోయిందనగానే సంఘీభావం తెలిపి ఇమ్మీడియట్గా వీళ్ళ వంతు సాయం అంటూ ప్రకటించి ఖచ్చితంగా అండగా ఉంటాము, ఆ బిడ్డకు మొత్తం మేమే భరిస్తాం, ఒక్క చిన్న స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది అల్లు అర్జున్ నుంచి. అది ఇవ్వాల, అది పెద్ద తప్పు ఇక్కడ. చూద్దాం ఈ కేసు ఎంత దూరం వెళ్ళింది. అండ్ దీనికి సంబంధించి లాయర్ కానీ మీతో ఏం మాట్లాడుతుంది ఆల్రెడీ మర్చిపోయాను. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేశారయ్యా. లాయర్ రవి అనే అతను ఎవరో 5 కోట్లు చెల్లించాలన్నట్టుగా వేశాడు. చనిపోయినటువంటి మహిళ ఉంది కదా, ఆమె కుటుంబానికి 5 కోట్లు చెల్లించాలి వీళ్ళు కాంపన్సేషన్గా. బట్ వీళ్ళు ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఇచ్చింది 25 లక్షలు, అది అల్లు అర్జున్ స్వంతంగా. మూవీ వాళ్ళు ఇంకా ఏం చెప్పాల, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏం చేశారు, 5వ తారీఖే వాళ్ళు ప్రకటించారు ఏమని, జరిగింది చాలా ఘోరం, ఆమె కుటుంబాన్ని మేము అండగా ఉంటాం, ఎంత సాయం మా నుంచి చేయగలిగితే, వారికి ఎటువంటి సాయం మా నుంచి కాగలిగితే అదన్నీ ఇస్తామన్నాడు. ఈలోపు ఆమె భర్త రేవత భర్త భాస్కర్ అతను చేయమంటున్నాడు, నా భార్య దేవత లాస్ట్ నాకు లివర్ ప్రాబ్లం వస్తే తానే నాకు లివరేజ్ కాపాడుకుంది, ఫైనాన్షియల్గా మేము అంత ఇదిలో లేము అంటారు, గట్టిగా లేము, ప్రజెంట్ నా దగ్గర జాబ్ కూడా ఏమి లేదు, 2 నెలల బట్టి మా పిల్లోడు సినిమాకి వెళ్తే సినిమా గోల పెడుతూ ఉన్నాడు, నెల రోజులు బట్టి ఎక్కడొస్తుంది ఏంటని తెలుసుకున్న తర్వాత ఇక ప్రీమియర్స్కి వెళ్ళాల్సిన గోల పెట్టాడు, అందుకని మేము వచ్చాం తప్ప వేరేది కాదు. సో అంత అభిమానంతో మేము వస్తే కనీసం ఆ రోజు తొక్కిసలాట జరిగి మా ఆవిడ చనిపోతే పరామర్శించలేదు, చూసింది లేదు. సో దీనికి బాధ్యత మాత్రం అల్లు అర్జున్ చెప్పేసి అతను అంటూ ఉన్నాడు. దీని మీద మానవ హక్కుల వాళ్ళు కానీ సమాజ సేవకులు కానీ కొంచెం గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ జనసేన వాళ్ళు మాత్రం కొంచెం గట్టిగానే ఉన్నారు. ఎందుకో అల్లు అర్జున్కి ఈ పుష్ప 2కి సంబంధించి జరుగుతున్న విషయాలు మొత్తం చూస్తుంటే బ్యాడ్ టైం మొదలైందా అన్నటువంటి చిన్న సందేహం ఎక్కడ